నార్త్ కొరియా అని పేరు వినగానే ప్రపంచ దేశాలన్నీ ఒకసారి ఉలికి పడతాయి. దానికి కారణం ఆ దేశం దగ్గర ఉన్న అణుబాంబులు మాత్రమే కాదు, ఆ దేశాన్ని ఏలుతున్న కిమ్ జాంగ్ ఉన్ యొక్క వింతైన ప్రవర్తన మరియు అతని క్రూరత్వం. మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ కూడా కిమ్కి ఎదురు వెళ్లడానికి 10 సార్లు ఆలోచిస్తాయంటే అతను ఎంత భయంకరమైన వ్యక్తి అయి ఉంటాడో మీరర్థం చేసుకోవచ్చు. కిమ్ జాంగ్ ఉన్ అంటే పిచ్చికి పరాకాష్ట అని పేరు పొందిన వ్యక్తి. అయితే అతని విలాసవంతమైన జీవితం వెనుక ఒక చీకటి ప్రపంచం ఉంది. ఒకవైపు అక్కడి ప్రజలు ఆకలితో చచ్చిపోతుంటే, మరోవైపు $1,000 బెడ్షీట్స్, లక్షల విలువైన సిగరెట్లు, 100 కోట్ల వైన్ బాటిల్స్ అంటూ కిమ్ జాంగ్ ఉన్ రాజభోగాలను అనుభవిస్తున్నాడు. ఈ విషయంగా కిమ్ జాంగ్ ఉన్ ప్యాలెస్లో పనిచేసిన సెక్యూరిటీ గార్డ్స్ బయటపెట్టిన ఆ భయంకరమైన నిజాలు వింటే మీ గుండె ఆగిపోతుంది. అసలు కిమ్ ప్యాలెస్లో ఏం జరుగుతుంది? ప్యాలెస్ లోపలికి వెళ్లిన అమ్మాయిల జీవితాలు ఎలా నరకంగా మారతాయి? అసలు ఈ లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కిమ్కి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తోంది? చైనా మీడియా బయటపెట్టిన ఆ సీక్రెట్ స్మగ్లింగ్ బిజినెస్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కిమ్ జాంగ్ ఉన్ రోజువారీ జీవితం మనలాంటి సామాన్యులకి ఊహకందని విధంగా ఉంటుంది. అతని ఉదయం అనేది సూర్యోదయంతో కాదు, యూరోప్ నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న అత్యంత ఖరీదైన బెడ్షీట్స్ మరియు పరుపుల మధ్య మొదలవుతుంది. అతను పడుకునే మంచం ఏదో మామూలు ఫర్నిచర్ షాపులో కొన్నది కాదు. అది ఒక ప్రత్యేకమైన చెక్కతో వేరే దేశాల్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నది. ఆ బెడ్షీట్స్ ధర వింటేనే మనకు కళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే వాటి కోసం $1,000 ఖర్చు చేస్తారు. దేశంలోని సాధారణ ప్రజలు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవటానికి నానా ఇబ్బందులు పడుతుంటే, కిమ్ మాత్రం ఇలాంటి లగ్జరీ బెడ్ పైన గుర్రు పెట్టి నిద్రపోతాడు. నిజానికి ఇతని రియల్ లైఫ్ క్యారెక్టర్ చూస్తుంటే ఏదో సినిమాలో విలన్లా అనిపిస్తుంది. అక్కడి ప్రజలు అలారం సౌండ్స్తో ఇష్టం లేకపోయినా నిద్రలేస్తే, కిమ్ మాత్రం చాలా వింతగా తన నిద్రను ముగిస్తాడు. కిమ్ నిద్రలేవగానే 2 అందమైన అమ్మాయిలు అతని ముందు నిలబడి ఉంటారు. వాళ్ల ఏకైక పని కిమ్ నిద్రలేవగానే ఎదురుగా ఉండి స్వీట్ స్మైల్తో అతనికి గుడ్ మార్నింగ్ చెప్పడం. కిమ్ కళ్ళు తెరవగానే ఆ 2 ముఖాలను చూసి తన రోజును ప్రారంభిస్తాడు. ఆ తర్వాత అతను మంచం దిగగానే వేసుకునే చెప్పులు కూడా సామాన్యమైనవి కావు. అవి అరేబియన్ దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్న బెల్లా స్టైల్ సూపర్ ప్రీమియం చెప్పులు. ఈ చెప్పులను కూడా కిమ్ స్వయంగా వేసుకోడు, ఆ 2 అమ్మాయిలే అతనికి తొడుగుతారు. సామాన్యమైన బెల్లా చెప్పుల వీటి ధర 10 నుండి 15,000 రూపాయల వరకు ఉండవచ్చు. కానీ కిమ్ కోసం స్పెషల్గా తయారు చేసిన ఆ చెప్పుల ధర సుమారు 20 లక్షల రూపాయలు. కేవలం ఉదయం పూట వేసుకోవడానికే ఇన్ని లక్షల రూపాయల ఖర్చా అని మనకు ఆశ్చర్యం కలగక మానదు. దీని వెనుక ఒక భయంకరమైన కథ ఉంది. ఒకప్పుడు కిమ్కి చెప్పులు తొడిగే పనికి అబ్బాయిలను నియమించేవారు. అయితే ఒకసారి ఒక అబ్బాయి పొరపాటున కిమ్కి చెప్పులను మార్చి రివర్స్గా తొడిగాడు. దానికి కిమ్కి ఎక్కడలేని కోపం వచ్చి ఆ అబ్బాయిని వెంటనే గది నుండి బయటికి గెంటేశాడు. ఆ మరుసటి రోజు నుండి ఆ అబ్బాయి ఎక్కడా కనిపించలేదు. కనీసం ప్రభుత్వ రికార్డుల్లో కూడా అతని పేరు లేకుండా పోయింది. ఉత్తర కొరియాలో ఏ చిన్న తప్పు చేసినా క్షమించరు. పాతకాలపు రాజుల కథల్లో అంతఃపురం అనే ఒక ప్రదేశం ఉండేది. అక్కడ రాజు కోసం చాలామంది అమ్మాయిలుండేవారు. అలాంటి వ్యవస్థ ఇప్పటికీ ఉత్తర కొరియాలో కొనసాగుతోంది. కిమ్ తన ఆనందం కోసం సీక్రెట్గా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దీనినే ప్లెజర్ స్క్వేర్ అని పిలుస్తారు. ఇది ఏదో రూమర్ కాదు, కిమ్ రాజభవనంలో పనిచేసిన సెక్యూరిటీ గార్డ్స్ బయటపెట్టిన భయంకరమైన నిజం. ఈ ప్లెజర్ స్క్వేర్లోకి ఎంపిక చేయబడిన అమ్మాయిల వయసు వింటే మన మనసు స్తంభించిపోతుంది. వారికి కిమ్కి సేవలు చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఒకసారి ఈ స్క్వాడ్లోకి ఎంపికైన తర్వాత వారి జీవితం నరకంగా మారుతుంది. కిమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవర్నైనా తన గదికి పిలిపించుకుంటాడు. ఆ పిలుపు కోసం వెళ్తున్నప్పుడే ఆ అమ్మాయికి తెలుసు ఆ రాత్రి తనకొక నరకమని. కిమ్కి ఏ కొంచెం నచ్చకపోయినా ఆ అమ్మాయి మాత్రమే కాదు, ఆమె ఫ్యామిలీ మొత్తం ఈ భూమి మీద లేకుండా పోతారు. ఉత్తర కొరియాలో అధికారాన్ని వ్యతిరేకించడం అంటే తమ ఉనికిని కోల్పోవడమే. ఒకసారి ఒక సోల్జర్ ఈ నిజాలను బయటపెట్టినందుకు
కిమ్ అతడిని తన ప్యాలెస్లోని ఫిష్ ట్యాంక్లో ఉన్న ప్రమాదకరమైన చేపల మధ్య పడేశాడని చెబుతారు. ప్రాణాలతో ఉన్న వ్యక్తిని అలా చేపలకు ఆహారంగా వేయడం అనేది సినిమాల్లో చూస్తాం, కానీ కిమ్ నిజంగానే అది చేశాడు. ఇక కిమ్ యొక్క స్నానం మరియు అలంకరణ విషయానికి వస్తే, అతని రాజభవనంలో పనిచేసే అమ్మాయిలు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు, అతని ప్రతి మూడ్ని, ప్రతి కోరికను తీర్చడం కోసమే వారిని నియమిస్తారు. కిమ్కి ఇష్టమైతే ఆ అమ్మాయిలు అతనికి స్నానం చేయించి స్మూత్ టవల్స్తో ఒళ్ళు తుడిచి డ్రెస్సులు కూడా వేస్తారు. అతను వేసుకునే బట్టలను కూడా స్పెషల్ డిజైనర్లు తయారు చేస్తారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఈజిప్ట్ నుండి తెప్పించిన అద్భుతమైన డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్తాడు. అక్కడ కిమ్కి ప్లాటినం ప్లేట్స్లో ఫుడ్ సర్వ్ చేస్తారు. అతని బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ ఎగ్స్, గ్రిల్ చేసిన ఫిష్ మరియు ఫ్రెష్ జ్యూస్లు ఉంటాయి. లంచ్ టైంలో అతనికి స్పెషల్ డైట్ చాక్లెట్స్ మరియు డ్రై ఫ్రూట్స్తో కూడిన ఆహారం సిద్ధంగా ఉంటుంది. అతని మూడ్ని బట్టి ప్రతిరోజు మెనూ మారిపోతుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత 2-3 గంటలు నిద్రపోవడం కిమ్కి అలవాటు. ఆ సమయంలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వారికి కఠినమైన శిక్ష తప్పదు. సాయంత్రం వేళల్లో అఫీషియల్ మీటింగ్స్లో పాల్గొంటున్నప్పుడు కూడా కిమ్ దృష్టి మొత్తం అమ్మాయిలపైనే ఉంటుంది. ఏదైనా ప్రోగ్రాంలో లేదా వీడియో ఫుటేజ్లో అతనికి ఎవరైనా అమ్మాయి నచ్చితే వెంటనే ఆ అమ్మాయిని ప్యాలెస్కి తీసుకురావాలని ఆదేశాలిస్తాడు. ముందుగా ఆ అమ్మాయి డేటా మొత్తం కలెక్ట్ చేసి ఆమె ఫ్యామిలీకి గవర్నమెంట్ జాబ్ ఇస్తామని నమ్మించి ప్యాలెస్కి తీసుకువస్తారు. ఒకసారి ఆమె లోపలికి వెళ్ళాక ఇక బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఉత్తర కొరియాలో కిమ్ని ఒక లీడర్గా కంటే బ్రతికున్న దేవుడిగా ప్రజలు చూస్తారు. అతని ఆదేశమే దైవ వాక్కుగా భావిస్తారు. కిమ్కి సేవ చేయడం ఒక గొప్ప అవకాశంగా ప్రజలు భావించేలా అక్కడ మైండ్ సెట్ని క్రియేట్ చేశారు. కానీ నిజమేమిటంటే కిమ్కి నో అని చెప్పే ఆప్షన్ ఎవరికీ లేదు. ఒకవేళ నో అంటే జీవితాన్ని వదులుకోవడమే. మరి ఇంత లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేయడానికి కిమ్కి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ఉత్తర కొరియా ఆర్థికంగా చితికిపోయి ఉన్నా కిమ్ మాత్రం ప్రపంచంలోనే అత్యంత సంపన్న పాలకుడిగా జీవిస్తున్నాడు. చైనా మీడియా ప్రకారం ఉత్తర కొరియా రహస్యంగా స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతోంది. ఆయుధాల అమ్మకం, డ్రగ్స్ సప్లై మరియు సీక్రెట్ టెక్నికల్ డీల్స్ ద్వారా కిమ్ తన లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అతను ప్రతి ఏటా కేవలం వైన్ దిగుమతి కోసమే సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాడు. ఒక్కో వైన్ బాటిల్ ధర ₹1,00,000 పైమాటే ఉంటుంది. ఆహారం విషయంలో కూడా అతను ఇటాలియన్ ఫుడ్, పర్మాహామ్ని ఇష్టపడతాడు. దీనికోసం ప్రత్యేకంగా యూరోపియన్ చెఫ్ని నియమించుకున్నాడు. రాత్రిపూట అతను తాగే సిగరెట్ ధర కూడా ఒక సామాన్య ఉత్తర కొరియా వ్యక్తి నెల సంపాదన కంటే ఎక్కువే ఉంటుంది. రాత్రిపూట వాకింగ్కి వెళ్ళి వచ్చాక అతను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిలతో గడుపుతాడు. కిమ్కి పెళ్లి అయి పిల్లలు ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కంటే తన వ్యక్తిగత ఎంజాయ్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మొత్తానికి కిమ్ జాంగున్ జీవితం ఒకవైపు విలాసాల వెల్లువగా ఉంటే మరోవైపు ప్రజల జీవితాలు కన్నీళ్ల ఏరులా సాగుతున్నాయి. కిమ్ జాంగున్ యొక్క ఈ ద్విముఖ జీవన శైలిని చూస్తుంటే అధికారం మనిషిని ఎంతటి క్రూరుడిగా మారుస్తుందో అర్థమవుతుంది. పరుపుల దగ్గర నుండి తాగే వైన్ వరకు, వేసుకునే చెప్పుల నుండి పీల్చే సిగరెట్ వరకు ప్రతిదీ కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నదే. ఒక చిన్న పొరపాటు ప్రాణాలను తీసేసే ఈ వ్యవస్థలో ప్రజలు ఎంతటి భయం నీడలో బతుకుతున్నారో ఆలోచిస్తేనే గుండె తరుక్కుపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.